ఓకే మేడం, స్టార్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి తడవత్ ముందుగా మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్ కి అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ప్రతిరోజు జూమ్ లో ఎంతో జ్ఞానాన్ని ధ్యానం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి మరి భీమవరం గ్రాండ్ మాస్టర్స్ అయినటువంటి బ్రహ్మర్షి తటవతి రాఘవ సార్ కి, అలాగే రాజలక్ష్మి మేడం కి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ తిరుచానూర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నమస్కారాలండి. మరి నా పేరు అనిత, నేను కామారెడ్డి నుండి. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి త్రివిధ రోగాలకు గల కారణాలు. త్రివిధ రోగాలకు గల కారణాలను గురించి మరి ఈరోజు మరి నాకు అర్థమయ్యింది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మరి మానవులు ఈ ఈ కాలంలో గనక చూసినట్లయితే ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా కూడా ఏదో ఒక రోగాన్ని గురించినటువంటి ప్రస్తావన ఎక్కువగా మరి మనకు వినిపిస్తూ ఉంటుందన్నమాట. అసలు మరి ఈ రోగాలను అనుభవిస్తూ ఆ రోగాలను మరి తట్టుకోలేక ఎంతో మంది మరి విలవిలలాడుతూ ఉంటారు. ఆ రోగాన్ని తట్టుకోలేక మరి ఎంతో మరి బాధగా ఉంటారు. తోటి వారితో సరదాగా గడపలేరు. మరి ఎన్ని భోగాలున్నా, ఎన్ని సుఖాలు ఉన్నా, ఎంత డబ్బులున్నా, కోటీశ్వరులైనా, మరి కూటికి గది లేకపోయినా, పేదవారైనా, వారికి రోగం అనేది అందరికీ సహజంగా మరి ఉండునే ఉంటుందన్నమాట. మరి ఈ విధంగా మరి అనుభవిస్తున్నప్పుడు చాలా చాలా జీవితం అనేది చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని మరి ఈ రోజు గనక చూసినట్లయితే ఎంతో మంది అనుభవిస్తూ ఉన్నారనమాట. మరి ఈ రోగం వల్ల మరి మనకి బలం అనేది ఉండదు. మరి శరీరం యొక్క పటుత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మరి సరిగ్గా నడవలేరు, మాట్లాడలేరు, శరీరం కూడా సహకరించదు. మరి ఇలా ఎన్నెన్నో బాధలను అనుభవిస్తూ ఉంటారన్నమాట. మరి ఈ విధంగా మరి తాత్కాలిక రోగాలను అనుభవించే వారు ఉన్నారు. మరి దీర్ఘకాలిక సమస్యలను కూడా అనుభవించేవారు కూడా ఈ సొసైటీలో మనం గమనిస్తూనే ఉన్నాం అన్నమాట. అసలు మరి ఈ యొక్క రోగాలను మరి 3 రకాలుగా వర్గీకరించడం జరిగిందనమాట. ఒకటి మరి క్రిముల వల్ల, రెండోది క్రియల వల్ల, మూడోది కర్మల వల్ల. క్రిములు, క్రియలు, కర్మలు అనేటువంటి 3 రకాలుగా మరి విభజన చేయడం జరిగిందనమాట. మరి ఇవి అందుకే వీటిని త్రివిధ రోగాలకు గల కారణాలు అనేది పేరు పెట్టడం జరిగిందనమాట. మరి ఈ ఫస్ట్ది క్రిముల వల్ల వచ్చే రోగాలు. దీనికి కారణం తెలుసుకుంటూ దీని యొక్క పరిష్కార మార్గం కూడా మనం చెప్పుకుందాం అన్నమాట. ఈ విధంగా మరి దీన్ని భౌతిక కారణం కూడా అని చెప్పవచ్చు అన్నమాట. క్రిముల వల్ల వచ్చే రోగం. మరి ఇందులో గనక మనం చూసినట్లయితే మరి ఈ రోగాలు మరి 20 నుండి 30% చెప్పుకోవచ్చు అన్నమాట. చూడండి మరి ఎగ్జాంపుల్ గనక చూసినట్లయితే మరి ఈ శరీరంలో బ్యాక్టీరియా, వైరస్లు మరి శరీరాన్ని ప్రవేశించడం జరిగి శరీరంలో మరి ఈ దగ్గు, మరి జ్వరము, మరి ఎలర్జీసు, ఇవన్నీ కూడా ఈ కోవకు చెందుతాయన్నమాట. క్రిముల వల్ల వచ్చే రోగాలకు సంబంధించినవిగా చెప్పుకోవచ్చు. మరి వీటినే మరి మనం తరచుగా చూస్తూ ఉంటాం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే. ఇన్ఫెక్షన్స్ వచ్చింది,
మరి ఇన్ఫెక్షన్ అయింది బాడీకి, కాబట్టి కొన్ని మెడిసిన్ రాసిస్తాను మీరు వాడండి అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మరి ఇది ఎందుకు వచ్చింది అంటే సీజన్ మారినా మరి ఈ శరీరంలో ఈ యొక్క క్రిములను తట్టుకోగలటువంటి ఆత్మశక్తి, ఆ వ్యాధి నిరోధక శక్తి లోపించడం వల్ల మనకి ఈ శరీరంలో ఇట్లాంటి అనారోగ్యం కలుగుతూ ఉంటుందన్నమాట. మరి పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా, మరి కలుషితమైనటువంటి నీటిని తీసుకోవడం వల్ల, మరి కలుషితమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల, ఇలా మరి వాతావరణంలో సీజన్ మార్పు వచ్చినా కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అనారోగ్యం సంభవిస్తూ ఉంటుందన్నమాట. ఇలా మరి ఇలాంటి రోగులకు మరి కొద్దిగా రెస్ట్ ఇచ్చి విశ్రాంతి తీసుకోమని చెప్పి మరి మందుల ద్వారా మరి వీటిని నయం చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లాంటి ఈ వ్యాధికారక క్రిములు శరీరంపై దాడి చేయడం వల్ల మరి ఇలాంటి సమస్యలు రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవి 20-30% చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవి భౌతిక పరమైనటువంటి కారణాల వల్ల వచ్చేటువంటి రోగాలు. విశ్రాంతి తీసుకొని మరి చక్కగా మరి వారు రాసిచ్చినటువంటి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వీటిని తగ్గించుకోవచ్చు అన్నమాట. మరి వీటి వల్ల మరి మన విశ్రాంతి తీసుకోవడం వల్ల మన శరీరంలో మరి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని ఇట్లాంటి రోగాలు రాకుండా కూడా మనం అదుపులో ఉంచుకోవచ్చు అన్నమాట. మరి ఇక్కడ వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అనేటువంటి పదం ఉపయోగించడం జరిగింది. మరి ఇమ్యూనిటీ గురించి కొంచెం తెలుసుకుందాం. మరి చూడండి, ఈ యొక్క శక్తే గనుక మరి శరీరంలో ఎక్కువగా ఉండడం వల్ల మరి మన అందరికీ తెలుసు, ఆ మానవుడి యొక్క శరీరం అనేది కోటాను కోట్ల కణాల యొక్క సముదాయం అని. ఆ కణాలు శక్తివంతంగా ఉండాలి అంటే ఆ శరీరము ఇమ్యూనిటీని కలిగి ఉంటుందన్నమాట. మరి ఈ బ్యాక్టీరియా, ఆ వైరస్, ఇట్లాంటి క్రిముల వల్ల మరి ఈ ఆత్మశక్తి ఎక్కువగా ఉండడం వల్ల మరి శరీరం రక్షించుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి తద్వారా ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది, మరి శక్తివంతంగా ఉంటారు. మరి ఇదే శక్తి గనక లోపించడం వల్ల ఈ శరీరానికి రోగాలు అనేవి వస్తూ ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇదే మరి వైద్యుల దగ్గరికి మరి మన గనక వెళ్తున్నట్లయితే మరి వాళ్ళు ఆ మందులను ఇస్తూ ఉంటారు. మరి ఆ మందుల యొక్క ప్రభావం ఉన్నంతసేపే తాత్కాలికంగా ఉపశమనం మాత్రం లభిస్తూ ఉంటుందన్నమాట. తాత్కాలిక ఉపశమనం మాత్రం లభిస్తుంది. మరి దాని యొక్క ప్రభావం ఎప్పుడైతే పోతుందో అప్పుడు మళ్ళీ యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా మరి ఆ యొక్క రోగం మళ్ళీ రావడం, లేకపోతే ఆ రోగం కాకపోతే ఇంకొక రోగం అనేది మరి శరీరానికి అటాక్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి అలా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ పవర్ అనేది లోపించడం వల్ల ఆ రకమైనటువంటి ఇంజూర్స్ అనేవి శరీరానికి వస్తూ ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఆ రకంగా మరి డాక్టర్స్ ఎన్ని మందులు వాడమన్నా, ఎన్ని రకాలుగా వాడినా మరి తాత్కాలికంగా ఉపశమనం, రిలాక్స్ పొందుతాం కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం మాత్రం దొరకదు. అలా మరి జీవితం అంతా కొంతమంది ఇంకా మందులు వాడుతూనే ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఈ మందులు అనేవి విషతుల్యాలు, విషం కాబట్టి వాటిని నేరుగా తీసుకోలేరు. కాబట్టి ఆ మందులకి మరి ఆ చక్కెర లాంటి పదార్థాలను యాడ్ చేసి మరి నీటితో కలిపి సేవించమంటారు. ఆ విధంగా మరి శరీరం తీసుకోవడం వల్ల, వీటిని రెగ్యులర్ గా ఉపయోగించుకోవడం వల్ల శరీరం అనేది విషపూరితంగా మారుతూ ఉంటుంది. మరి అలాగే కంటిన్యూ చేయడం వల్ల మరి అవి శరీరానికి మరి అలవాటు పడిపోయి మరి ఇంకా శరీరాన్ని నష్టపరుచుకున్న వాళ్ళం కూడా అవుతాము. మరి ఈ మందులు ఎక్కువగా తీసుకోవడం వల్ల
ఈ బ్యాక్టీరియా మరి ఆ శరీరానికి బాగా అలవాటు పడిపోయి మరి ఎంత వేసుకున్నా ఆ ఆ దగ్గు గాని ఆ జలుబు గాని అట్లా మనకి కంట్రోల్ అనేది ఉండదన్నమాట. తద్వారా మరి దీని ద్వారా మనకు అర్థమయ్యింది ఏంటి అంటే రోగాలను మరి మందుల ద్వారా నయం చేసుకోవడం కాదు, మరి ఆ మందులకు వ్యాధులను నిరోధించేటువంటి శక్తి మాత్రం లేదు అనేటువంటి విషయం మనకు ఇక్కడ అర్థమవుతుంది. తాత్కాలికంగా మరి కొంచెం రిలాక్స్ అయినట్లే అనిపించినా కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం లభించదు. మరి ఆ శరీరంలో ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేటువంటి ఏకైక మార్గము ధ్యానము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ఈ ధ్యానం చేయడం వల్ల, సాత్వికమైనటువంటి శాకాహారం తీసుకోవడం వల్ల ఆ శరీరంలో ఉన్నటువంటి మరి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకొని తద్వారా ఈ రోగాలను నయం చేసుకుంటూ రోగాలను రాకుండా కూడా మరి మనం చేసుకోవచ్చు అన్నమాట. అందుకే మరి పత్రి సార్ ఏమంటారు అంటే మరి చిన్నప్పటి నుంచే చిన్న పిల్లలుగా చిన్న వయస్సు నుంచే మరి పిల్లలకు ఈ ధ్యాన సాధన అనేది అలవాటు చేయాలి అని చెప్పడం కూడా మరి మనం వింటూనే ఉన్నామన్నమాట. ఇది మరి మనలో అనంతమైనటువంటి శక్తి ఉంది. అంతర్లీనంగా శరీరంలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తిని మరి ఆత్మశక్తిగా మరి మనం పేర్కొంటాము. మరి ఈ మానవ దేహంలోనే కాదు, ప్రాణమున్న ప్రతి జీవిలో కూడా ఈ ఆత్మశక్తి అనేది ఉంది. మరి ఆత్మ అనేది అనంతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. దాన్ని వెలికి తీసుకునేటువంటి మార్గమే ధ్యానము అని చెప్పడం కూడా మనం చేస్తూ ఉంటామన్నమాట. ఇప్పుడు చూడండి మరి ఈ శక్తి అనేది ఆత్మశక్తి అనేది కంటికి కనిపించేది కాదనమాట. ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాంపుల్ కరెంట్, ఆ కరెంట్ వైర్లు కనబడుతూ ఉంటాయి, కానీ లోపల ఉన్నటువంటి ప్రసరించేటువంటి ఆ కరెంట్ అనేది ఆ విద్యుత్ శక్తి అనేది మనకు కనిపిస్తుందా? కనిపించదు. ఆ లైట్ వేస్తే దానికి యొక్క పవర్ కి అది వెలుగుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మరి ఆత్మశక్తి ప్రతి కణంలో ఉండి ఆ శరీరాన్ని ఈ క్రిముల నుండి, ఈ బ్యాక్టీరియా నుండి, ఈ వైరస్ల నుంచి కాపాడుతూ ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆత్మశక్తి మరి శరీరాన్ని క్రిముల నుంచి కాపాడి ఆ శరీరాన్ని ఆరోగ్యవంతంగా మరి శక్తివంతంగా కూడా తయారు చేస్తూ ఉంటుందన్నమాట. మరి చూడండి ఈ ఆత్మశక్తి ఉంటేనే కదా మరి శరీరం అనేది పనిచేస్తుంది, చూస్తున్నాము, మాట్లాడుతున్నాము, మరి అనేక రకాల పనులు చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ శక్తే గనుక ఈ శరీరం నుంచి తప్పుకుంటే శవమైపోతుంది. మరి అప్పుడు చూడలేదు, మాట్లాడలేదు, అప్పటిదాకా మరి ఆ శరీరంతో చక్కగా నడిచినటువంటి శరీరం కూడా మరి ఇటు తీసిన కాలును అటు కూడా వేయడం జరగదనమాట. దీనికి ముఖ్య కారణం ఏంటి? ఆ శరీరం నుంచి ఆత్మ అనేది తప్పుకోవడం వల్ల. మరి ఆత్మ అంటే ఏదో కాదు, సాక్షాత్తు దైవమే అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. మరి చూడండి ఈ ఆత్మ తప్పుకున్నటువంటి శరీరాన్ని అంటే శవాన్ని మరి కొద్ది క్షణాలలోనే ఈ క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ అనేది అటాక్ చేసి మరి కుళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. మనం గమనిస్తూనే ఉంటాం. అందుకే ముక్కుల నుంచి చెవుల నుంచి ఆ శవానికి మరి ఆ లోపల ఉన్నటువంటి అది శరీరాన్ని మొత్తం పాడు చేస్తూ ఉంటుంది కాబట్టి మరి అట్లాంటి ఆ దుర్భరమైనటువంటి వాసన మరి ఆ బయటకు రాకుండా, చీము అలాంటిది రాకుండా మరి మనం దూదులను పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి దీనినే మైలు అని కూడా మరి మనం వాడుక భాషలో చెప్తూ ఉంటాం అన్నమాట. మరి ఈ విధంగా చూడండి మరి ఈ ఆత్మశక్తి ఉండడం వల్లే ఈ శరీరంలోని అన్ని కణాలు పనిచేస్తున్నాయి, ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ బాహ్యేంద్రియాల వల్ల, కర్మేంద్రియాల వల్ల, అంతరేంద్రియం ద్వారా ఈ శక్తి, ఈ ఆత్మ ఈ అన్నింటినీ ఒక
అన్నింటి చేత ఈ పనులన్నీ కూడా చేయిస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ విధంగా మరి ఆ శవాన్ని మరి వెంటనే మరి ఏం చేస్తారు అంటే కప్పి పెట్టడమో, పూడ్చేయడమో చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత మళ్ళీ ఇంటికి రాగానే ఏం చేస్తూ ఉంటారంటే మరి స్నానం చేసి ఆ గదిని మొత్తం శుభ్రం చేసుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం. ఎందుకంటే అవి సూక్ష్మాతి సూక్ష్మమైనవి. వాతావరణంలో కలిసిపోయి ఉంటాయి కాబట్టి మరి స్నానం చేయని ఇంట్లోకి కూడా మనం రాలేమన్నమాట. ఆ విధంగా ఇక్కడ మరి ఆత్మ అనేది తప్పుకోగానే ఎన్నో క్రిములు శరీరానికి దాడి చేసి ఆ విధంగా మరి ఉంది అన్నమాట. మరి శరీరంలో ఆత్మ ఉన్నంత సేపే ఎట్లాంటి క్రిములను, బ్యాక్టీరియాను కూడా ఏమి చేయలేకపోయిందన్నమాట ఆత్మశక్తి ఉండడం వల్ల. ఆత్మశక్తి లోపించగానే మరి అన్ని కూడా అటాక్ చేసి శరీరాన్ని మొత్తం పాడు చేయడం జరిగిందనమాట. మరి దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఆత్మశక్తి ఉండడం వల్లనే. మరి ఈ విధంగా మరి రోగాలు రాకుండా ఉన్న రోగాలను ఉపశమనం కలిగించుకోవాలన్నా దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏంటి అంటే ధ్యానము. ధ్యానం శరణం గచ్చామి. ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం ద్వారా మెల్లిమెల్లిగా ఆలోచనలు లేని ధ్యాన స్థితిలో మరి అపారమైన విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోవడం వల్ల ఆ ఆత్మశక్తిని మరి మనం పెంచుకోగలుగుతాం. మరి రెండోది క్రియల ద్వారా. క్రియల ద్వారా వచ్చేటువంటి రోగాలు మరి సార్ ఇక్కడ 50 నుంచి 60% చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మరి 50 నుంచి 60% మరి ఎట్లా క్రియల ద్వారా మరి 50 నుండి 60% రోగాలు అనేవి అటాక్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట మానవులకి. మరి చూడండి బీపీ, షుగర్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, మైగ్రేన్, తలనొప్పి, ఇంకా మరి క్యాన్సర్, ఎయిడ్స్ ఇవన్నీ కూడా మరి ఈ కోవలోకే మరి వస్తాయి. మరి ఈ క్రియల ద్వారా వచ్చేటువంటి రోగాలను మానసిక పరమైనటువంటి రోగాలుగా మరి మనం చెప్పొచ్చు. మరి వీటినే మరి దీర్ఘకాలిక రోగాలు కూడా మరి అనొచ్చు. మరి ఇంకా సైకోసోమాటిక్ డిసీజెస్ అని కూడా మరి మనం అనడం జరుగుతూ ఉంటుంది అనమాట డాక్టర్స్ కనుక. మరి ఇవి మరి ఎందుకు వస్తున్నాయి అంటే శాంతి జీవితంలో శాంతి లేకపోవడం వల్ల, డిప్రెషన్ కి లోనవ్వడం వల్ల, మానసిక పరమైనటువంటి ఒత్తిడి ఉండడం వల్ల మరి ఇట్లాంటి రోగాలు అనేవి మానవునికి సంభవిస్తూ ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ మరి జీవితాంతం కూడా మరి డాక్టర్ దగ్గర గనక వెళ్తా ఉంటే మరి జీవితాంతం కూడా నువ్వు వాడు అని చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి వీటి ద్వారా మరి ఈ మందులను ఉపయోగించడం వల్ల, మందులను వాడడం వల్ల తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే లభిస్తుంది. కానీ శాశ్వతంగా మరి ఈ సమస్య నుంచి బయటపడడం జరగదనమాట. ఇట్లాంటి మానసిక పరమైనటువంటి వ్యాధులకు ఆధ్యాత్మికమైనటువంటి కారణం తెలుసుకుంటే మరి ఆ రోగాలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం మరి మనము కనుక్కుంటాం. మరి ఏంటి అంటే ఈ క్రియల ద్వారా వచ్చే రోగాలు మరి 50 నుండి 60% అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ కర్మ, క్రియ అనేటువంటి 2 పదాలు. అసలు మరి కర్మ అంటే ఏంటి, మరి క్రియ అంటే ఏమిటి అంటే కర్మ అంటే మన ప్రమేయంతో చేసేటువంటి పనులు. కర్మ అంటే మన ప్రమేయంతో చేసేటువంటి పనులు. క్రియ అంటే కూడా పని కిందనే వస్తుంది అనమాట. కొంచెం స్లైట్ డిఫరెన్స్ అన్నమాట.
రెండింటికి కర్మకు క్రియకి రెండింటిని పనులుగానే మనం చెప్పుకుంటాం. మరి కర్మ అంటే మన ప్రమేయంతో జరిగేటువంటి పనులు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మాట్లాడుతున్నాం, తింటున్నాం, కొట్టాలనిపిస్తే కొడుతున్నాం, ధ్యానం చేయాలనిపిస్తే ధ్యానం చేస్తున్నాం, ధ్యాన ప్రచారం చేయాలి అనిపిస్తే ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ఇలా చేస్తూ ఉంటాం. ఇక్కడ మన ప్రమేయం ఉందన్నమాట. చేయాలనిపిస్తేనే మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. మరి ఇక్కడ మన ప్రమేయం ఉండడం వల్లే ఈ పనులు అనేవి మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. దీన్ని కర్మ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ క్రియ అంటే మన ప్రమేయం అనేది ఇందులో ఉండదు అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, మరి మనం ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఉన్నామన్నమాట. శ్వాసించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ముక్కులోంచి లోపలికి తీసుకుంటాం, అలాగే మరి బయటకు వదులుతూ ఉంటాం అన్నమాట. మరి ఇక్కడ మరి మనం ఏమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నామా? ఏమి ఇవ్వట్లేదు కదా. మన ప్రమేయం లేకుండా జరుగుతూనే ఇది నిత్యం నిరంతరాయంగా నిరాటంకంగా జరుగుతూనే ఉంటుందన్నమాట, మన ప్రమేయం లేకుండానే. మరి ఈ విధంగా మరి మనం ఎన్నో పనులు చేసుకుంటున్నాము, నడుస్తున్నాము, మాట్లాడుతున్నాము, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇలా అనేక రకమైనటువంటి పనులు చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇలా మరి మన ప్రమేయం లేకుండా జరిగేటువంటి పనులను క్రియల కింద చెప్పుకోవచ్చు. ఈ క్రియలు అనేవి మానవునిలో సుమారు 200 క్రియలు జరుగుతూ ఉంటాయన్నమాట, మన ప్రమేయం ఏమీ లేకుండా. అంటే మన ప్రమేయం లేకుండా ఈ శ్వాస అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని శ్వాసక్రియ అని అంటామన్నమాట. అదే విధంగా మరి మనము ఆకలి అనిపించగానే మరి ఆహారం తీసుకుంటూ ఉంటాము. ఆహారం మరి మనం చక్కగా తీసుకున్న వెంటనే మరి మనం ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వకుండానే, మన ప్రమేయం లేకుండానే ఆ జీర్ణకోశము ఆ ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మరి ఆ జీర్ణం చేయడమే కాదు, మరి తర్వాత ఇంకొక పూటకి మరి ఆహారం తీసుకునే విధంగా ఆ శరీరాన్ని కూడా సిద్ధం చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఎలాంటి ఇన్పుట్ ఇవ్వట్లేదు, మనం ఇక్కడ ఆదేశాలు ఏమీ కూడా జారీ చేయట్లేదు. మన ప్రమేయం అనేది ఇక్కడ ఏమీ లేదు కాబట్టి దీన్ని మరి ఏమంటున్నాము అంటే జీర్ణక్రియ అని చెప్పుకుంటున్నాం అన్నమాట. ఆ తర్వాత మరి చూడండి, మరి మనం ఈ ఆహారం తీసుకున్న తర్వాత మరి శరీరంలో మరి రక్తము అనేది శుద్ధి గావించబడి ఆ తర్వాత మరి ఈ రక్తము అనేది ఊపిరితిత్తుల నుంచి గుండెకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తద్వారా మరి శరీరానికి వెళ్తుంది. మరి శరీరంలో ఉన్నటువంటి మలిన రక్తం ఏదైతే ఉందో అది మరి గుండెకి చేరి అక్కడ రక్తం శుద్ధి గావించబడి తద్వారా ఊపిరితిత్తులకు వెళ్తుంది. అట్లా మరి ఇక్కడ ఏమి చూసుకున్నా మన ప్రమేయం అనేది ఏమి కూడా ఉండడం మనం గమనించట్లేదు. ఇక్కడ మన ప్రమేయం ఏమీ లేకుండానేవి జరిగిపోతున్నాయి కాబట్టి దీనిని విసర్జన క్రియ అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మరి శరీరంలో పేరుకుపోయినటువంటి ఆ మలినాలను మూత్రపిండాలు సేకరించి ఎప్పటికప్పుడు ఆ విసర్జిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని విసర్జన క్రియ అనేది అనడం జరిగింది. మరి ఆ విధంగా మరి మనం జన్మించింది మొదలు ఈ శరీరం నిష్క్రమించేంత వరకి కూడా ఇవి ఎలాంటి అంతరాయాలు, ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుందన్నమాట. సుమారుగా 200 క్రియలు మన శరీరంలో జరుగుతూనే ఉంటాయన్నమాట. ఈ విధంగా మరి ఇలా జరగడం వల్ల మనం ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాంతివంతంగా మరి మన జీవనం అనేది సాగిస్తూ ఉన్నామన్నమాట. మరి ఈ విధంగా మరి ఈ క్రియలలో ఏమైనా లోపాలు, ఏమైనా అడ్డంకులు ఏర్పడితే వెంటనే మరి డాక్టర్ని కన్సల్ట్ చేసి మరి ఈ భాగానికి ఈ రోగం వచ్చింది, ఈ మందులు
ఉపయోగించు అని చెప్పడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇప్పుడు మరి మనం ఇక్కడ కొంచెం ఆలోచించాలి. ఏంటి? మన ప్రమేయం లేకుండా ఈ క్రియలు జరుగుతున్నాయి కదా. మరి ఈ క్రియలను మరి ఎవరు జరిపిస్తున్నారు? ఎలా జరుగుతున్నాయి? మరి దీని అంతటికి గల కారణం ఏంటి? మరి శరీరం ఏ ఇబ్బందులు లేకుండా మరి మనుగడ సాగించడానికి ఎవరు సహకరిస్తున్నారు అని మనం ఆలోచిస్తే మరి ఇది ఆధ్యాత్మికవేత్తలు చెప్పినటువంటిది. కారణం ఏంటంటే ఇది కంటికి కనిపించేది కాదు. ఆత్మశక్తి అనేది సహజంగా మనం అనుకుంటూ ఉంటాం, ప్రాణం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, ఆ ప్రాణం లేకపోతే అన్ని ఆగిపోతున్నాయి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ అసలు కారణం ఏంటంటే ఈ శరీరంలో ఉండి ఈ శరీరాన్ని నడిపించేది ఈ కనిపించే ఇది కాదు, కనిపించని ఆత్మశక్తి వలనే ఈ శరీరంలోని అన్ని క్రియలు అన్ని కూడా అవయవాలు సక్రమంగా జరుగుతున్నాయి అనేటువంటి విషయం మనకు ఇక్కడ అర్థం అవుతుంది. మరి ఈ కంటికి కనిపించని ఈ శక్తివంతమైనటువంటి ఆత్మ శరీరం అంతా కూడా వ్యాపించి ఉండి శరీరంలోని క్రియలనే కాదు మరి శరీరంలోని ప్రతి కణానికి మరి పని చేయడానికి కారణభూతం అవుతూ ఉంటుందన్నమాట. మరి ఈ క్రియలనన్నింటినీ జరిపించేది ఆత్మే. ఆత్మ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు దైవమే. మరి చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఎలక్ట్రికల్ పరికరాలు ఉన్నాయి మన ఇంట్లో. ఏంటి? ఫ్యాను, బల్బులు, ట్యూబ్ ఇట్లా ఉన్నాయి మన ఇంట్లో. మరి దీంట్లో ఇవన్నీ ఉన్నాయి కూడా మరి ఆ కరెంటు ఆ విద్యుత్ శక్తి ఉంటేనే ఈ పరికరాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. మరి ఈ విద్యుత్ శక్తి లేకపోతే ఇవేవి కూడా పనిచేయడం జరగవన్నమాట. అంటే ఇంటిలో ఉన్నటువంటి విద్యుత్ పరికరాలన్నీ కూడా పనిచేయాలి అంటే ఆ విద్యుత్ శక్తి ఎలా అయితే కారణం అవుతుందో ఇది కంటికి కనిపించదు. ఆ విధంగానే మరి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మశక్తి కంటికి కనబడని లోనున్న ఆత్మశక్తి వలనే శరీరంలోని ఇంద్రియాలన్నీ కూడా క్రియలన్నీ కూడా పనిచేసి సక్రమంగా శరీరాన్ని ఆరోగ్యవంతంగా శక్తివంతంగా తయారు చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆరోగ్యవంతంగా ఉండడానికి కారణం అవుతుందన్నమాట. మరి చూడండి, మరి ఆ విద్యుత్ శక్తి సరఫరా అనేది సరిగ్గా లేకపోతే మరి బాగా వెలుతురుగా కనిపించేటువంటి బల్బు లో వోల్టేజ్ తో వస్తుందన్నమాట. అలాగే మరి టీవీలు, రిఫ్రిజిరేటరు ఇంకా గమనించినట్లయితే మనం అవి డ్యామేజ్ అవుతూ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇంకా ట్యూబ్లు అయితే వెలగవు ఆ వోల్టేజ్ కన్నమాట. ఆ విధంగా మరి శరీరంలో ఆత్మ యొక్క శక్తి క్షీణించడం వల్ల తగ్గడం వల్ల ఆ క్రియలలో మరి ఆటంకాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. మరి కొన్ని క్రియలు ఆగిపోవడం కూడా మరి మనం చూస్తూ ఉంటాం. మరి శరీరంలో మరి ఇట్లా ఇబ్బందులు పడడానికి జబ్బులు రావడానికి కారణం ఏంటి అంటే ఈ క్రియల వల్ల ఈ క్రియలు జరగడానికి కారణమైనటువంటి ఆత్మశక్తి మరి క్షీణించడం వల్లే లోపించడం వల్లనే అని మరి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మరి షుగరు, బీపీ చూద్దాం. అలాంటి జబ్బులు మరి మానసిక పరమైనవిగా మనం చెప్పుకుంటాం. మరి చూడండి, ఇవి కొంచెం మనం డాక్టర్ దగ్గర కనుక వెళ్తే మరి కొంచెం ప్రశాంతంగా ఉండండి, మరి ఇంకా ఏదైనా ఉద్యోగం గాని వ్యాపారాలు గాని చేస్తే మరి విశ్రాంతి తీసుకోండి కొన్నాళ్ళ పాటు అని చెప్పేసి మరి మందులు రాస్తూ ఉంటారన్నమాట. మరి ఈ విధంగా మరి ధన సంపాదన కాదు, మరి
ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని కూడా మరి మనం చెప్పడం గమనిస్తూనే ఉంటాం. మరి ఈ రకమైనటువంటి వ్యాధులను ఈ షుగరు, బీపీ ఇట్లాంటి వాటిని మరి సైకోసోమాటిక్ డిసీజెస్ కింద మరి చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ కూడా మరి విద్యుత్ శక్తి మరి వోల్టేజ్ లో తక్కువగా ఉండడం వల్ల మరి ట్యూబ్లైట్లు ఎట్లయితే ఆగిపోతాయో మరి శరీరంలో ఆత్మశక్తి లోపించడం వల్ల శరీరం అనేది ఇంజూర్ అయ్యి మరి ప్యాంక్రియాసిస్ అనేటువంటి గ్రంథి పనిచేయకపోవడం వల్ల ఇన్సులిన్ అనేటువంటి ఉత్పత్తి అవ్వకపోవడం వల్ల ఈ షుగర్ వ్యాధి అనేది సంభవించడం జరుగుతూ ఉంటుందన్నమాట. మరి దీనికి ఏంటి అంటే కారణం లోపల మరి ఎప్పటికప్పుడు ఆత్మశక్తి చక్కగా ఉన్నప్పుడు మరి ప్యాంక్రియాసిస్ అనేటువంటి గ్రంథి బాగా పనిచేసి ఇన్సులిన్ అనేటువంటి ఉత్పత్తి చేయడం జరగడం వల్ల తద్వారా మరి మనం ఎన్ని ఆహార పదార్థాలు ఎన్ని తీపి పదార్థాలు తీసుకున్నా కూడా అది మరి ఏ రోజుకి ఆ రోజు మరి చక్కగా పనిచేయడం వల్ల మరి మనకి ఎట్లాంటి ఇంజూర్ అనేది ఆటంకాలు అనేవి లేకుండా పోతాయన్నమాట. ఈ విధంగా మరి షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల కలిగినటువంటి ఆటంకాల వల్ల మరి ఆ షుగర్ అనేది వస్తుందన్నమాట. ప్యాంక్రియాసిస్ అనేటువంటి గ్రంథి పనిచేయకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోవడం వల్ల ఇన్సులిన్ అనేటువంటి గ్రంథి ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల మరి మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలను మరి ఆ తీపి పదార్థాలను మరి అది బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల అట్లాంటి షుగర్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. మరి ఇక్కడ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే విధంగా ఆ ఇన్సులిన్ కి మరి ఆ తగినటువంటి డోసు ఇవ్వడం జరుగుతుంది. ఆ మాత్రల రూపంలో గాని ఇంజెక్షన్ రూపంలో గాని చేస్తూ ఉంటారన్నమాట. అది ఆ రోజు వరకే. ఇది దీర్ఘకాలిక రోగం కింద మనం చెప్పుకోవచ్చు. మరి దీన్ని తగ్గించాలి అంటే కూడా మరి ఏ రోజుకి ఆ రోజు ఖచ్చితంగా ఈ మందు గాని ఆ మందు దానికి సంబంధించినటువంటి మందులు వేసుకోవడం వల్ల ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఆ రోజు వరకే ఉంటుంది. తర్వాత మళ్ళా నెక్స్ట్ డే మళ్ళా అంతే. ఆ మందును వాడడం, ఇంజెక్షన్ చేయడం ఇట్లా మరి జీవితాంతం వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదే గనక మరి దీనికి పరిష్కారమైనటువంటి ఈ ధ్యానం చేయడం వల్ల మరి ఈ రకమైనటువంటి ఆటంకాలు ఏర్పడినప్పుడు సక్రమమైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ ప్యాంక్రియాసిస్ గ్రంథి పనిచేసి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేయడం వల్ల మరి బయట నుంచి ఎట్లాంటి మందులు ఇంజెక్షన్స్ లేకుండానే మరి వ్యాధి నిరోధక శక్తి ద్వారా మరి మనం తగ్గించుకోవచ్చు. తద్వారా మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా శరీరాన్ని జాగ్రత్తగా కూడా కాపాడుకోవచ్చు అన్నమాట. దీనికి మరి శ్వాస మీద ధ్యాస ధ్యానం దీనికి కూడా తీవ్రంగా చేయడం వల్ల మరి సాత్వికమైనటువంటి శాకాహారం తీసుకోవడం వల్ల దీనికి పరిష్కారంగా మరి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత మరి మూడోది కర్మల వల్ల వచ్చేటువంటి రోగాలు. ఇవి మానవునికి 20 నుండి 30% మరి చెప్పుకోవచ్చు. మరి ఇవి మరి ఈ కర్మలు అనేవి మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కొక్కసారి సడన్ గా అకస్మాత్తుగా వస్తూ ఉంటాయన్నమాట. మరి దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే కర్మలు. మరి గతంలో గాని గత జీవితాలలో గాని గత జన్మలలో కానీ మానవుడు చేసేటువంటి ఈ పాప కర్మల వల్లనే మనకి రోగాలు అనేవి సంభవిస్తూ ఉండడం జరుగుతుంటాయి. ఇవి మరి మానవునికి 20 నుండి 30% మరి ఇక్కడ పేర్కొనడం జరిగింది. మరి దీనికి ముఖ్య కారణం ఏంటంటే జీవహింస. మరి మూగ జీవాలను హింసించడము, అల్పులను హింసించడము దీనికి ముఖ్య కారణం. మరి చూడండి, తలనొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, మెడ నొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా, ఇట్లా ఏ రకమైనటువంటి నొప్పులు వచ్చినా కూడా మరి ఎంతో బాధపడతారు, మరి నరకాన్ని చూస్తూ ఉంటారన్నమాట.
తట్టుకోలేకపోతారు. అయ్యో నొప్పి, అమ్మో నొప్పి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏం చేశారు? హింస చేశారు కాబట్టి ఆ హింస తిరిగి వచ్చింది. ఏది చేస్తే అదే వస్తుంది. ప్రతిసారి చెప్తూ ఉంటారు కదా, నీ రోగాలకు, నీ పాప కర్మలకి కారణం నువ్వు చేసేటువంటి హింసాత్మకమైనటువంటి పనులే. చిన్న చిన్న రోగాలకు రావడానికి కారణం చిన్న చిన్న పాపాలే. పెద్ద పెద్ద పాపాలకు పెద్ద పెద్ద రోగాలు. రకరకాల పాపాలకు రకరకాల రోగాలు. అసలు నీకు రోగాలే వద్దు అని అనుకుంటే ఆ పాపాలే చెయ్యి. ఆ పాపాలే లేకపోతే నీ జీవితంలోకి రోగాలు అనేవే ఉండవు. అంటే నువ్వు హింసాత్మకమైనటువంటి పాపం చేయడం వల్లనే నీకు మరి రోగాల రూపంలో నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఏది చేస్తే అదే వస్తుంది అనేటువంటి విషయాన్ని, కర్మ సిద్ధాంతాన్ని చాలా గట్టిగా చెప్పడం జరిగింది మన గురువు గారు పత్రిస్తారు. మరి ఇక్కడ కృష్ణుల వారు కూడా మరి చెప్పారు. ఏంటి అంటే ఎలాంటి కర్మలను చేస్తే అలాంటి ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే జీసస్ కూడా చెప్పారు. ఏంటి? ఏ విధమైనటువంటి విత్తును విత్తుతావో ఆ రకమైనటువంటి పంటను కోసుకుంటూ ఉంటావు అన్నమాట. మరి ఎందరో మహానుభావులు, ఎంతో మంది యోగులు, ఋషులు, సంతులు ఈ కర్మ సిద్ధాంతాన్ని గురించి కూడా చెప్పడం జరిగింది. ఓ రకంగా శారీర పరంగా అయినా, మానసిక పరమైన హింసాత్మక కర్మల వల్లనే తప్ప ఇంకొకటి కాదు. మరి ఈ విధంగా మానవునికి 20-30% వచ్చినటువంటి ఈ రోగాలకు మరి పాప కర్మలు చేయడం వల్లనే ఈ రోగాలను అనుభవించాల్సి వస్తూ ఉంటుందన్నమాట. మరి ఈ వచ్చినటువంటి రోగాలు మరి ఏ విధంగా పోతాయి అంటే, ఒకటి మరి ఈ కర్మలను అనుభవిస్తే, కర్మల ద్వారా వచ్చేటువంటి ఆ పాపాన్ని అనుభవిస్తే పోవడం ఒకటి, మరి ఆ పాపం అనేది పోతే పోవడం మరొకటి. పాపాలను అనుభవించడం, ఆ పాపం పోతే పోవడం ఇంకొకటి అన్నమాట. మరి పాపాలను అనుభవిస్తే పోతాయి. మరి ఇప్పుడు చూడండి, ఒక రోగం వచ్చింది, ఒక కష్టం వచ్చింది, మరి వాటిని మరి కొన్నాళ్ళు అలా తట్టుకుంటూ ఓపికగా మరి భరిస్తూ ఉంటే, మరి ఈ ఓపిక, ఈ తట్టుకునేటువంటి శక్తి ఎప్పుడు వస్తుంది అనంటే, మరి మనం ధ్యాన సాధన తీవ్రంగా చేయడం వల్ల ఈ ఆ రోగాన్ని తట్టుకునేటువంటి శక్తిని మనం భరించగలిగినటువంటి ఆ శక్తిని మనం పొందుతూ ఉంటాం. ఈ విధంగా మరి ధ్యానం చేసేవారు, ఈ జ్ఞానం పొందుతున్నవారు, ఓహో మరి నా రోగాల కారణం నేను చేసినటువంటి పాపాలే అని గ్రహించి దాన్ని చక్కగా ఓపికతో భరిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా మరి కొన్నాళ్ళు ఓపిక పడితే దాని యొక్క తీవ్రతను బట్టి మరి ఆ రోగం అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి మరి ఆ కర్మ తీరిపోగానే పోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఓపిక అనేది చాలా చాలా అవసరం అన్నమాట. అందుకే సహనమే ప్రగతి అన్నారు కూడా. మరి అంతేకాకుండా మరి ఇంకా ఫాస్ట్ గా, ఇంకా తొందరగా పోవాలి అన్నా, మరి అసలు ఆ కర్మ నాకు రావద్దు అని అనుకున్నా, తొందరగా పోవాలి అన్నా, మరి ఆ రోగం బారి నుంచి నేను తొందరగా బయటపడాలి అన్నా, మరి ఇంకొక మార్గం కూడా ఉంది. ఏంటి అంటే, మరి పాపాలు పోతే పోతాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పాపాలను అనుభవించడం ఒకటి అయితే, ఆ పాపాలను పోతే ఆ పాపాలు పోతే పోతాయి అని కూడా. అంటే ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అంటే, ఈ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని చెప్పడం జరిగింది. ఈ జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ కూడా మాడి మసి అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మరి మనం చూడండి, తీవ్రమైనటువంటి ధ్యాన సాధన చేయడం వల్ల, ఈ జ్ఞానం పొందడం వల్ల మరి ఈ కర్మలన్నీ కూడా ఈ దగ్ధం చేసుకోవచ్చు అన్నమాట. ఇదే మరి దీనికి కూడా ఒకటే ఏకైక మార్గము, తీవ్రమైన ధ్యాన సాధన, సాత్వికమైనటువంటి శాకాహారము. దీని ద్వారా, ధ్యానం ద్వారా అనుభవ జ్ఞానం అనేది మరి మనం పొందుతూ ఉంటామన్నమాట. ఈ విధంగా మరి కర్మల వల్ల వచ్చినటువంటి రోగాలు మరి పోవాలనుకునే వారు ఖచ్చితంగా ఈ ఆహార నియమాలు పాటిస్తూ, విశేషమైన కృషి, ధ్యాన సాధన చేస్తూ ఉండడం వల్ల నెమ్మదిగా ఈ మరి అనుభవమే జ్ఞానం అన్నారు కదా, ఈ జ్ఞానం పొందే కొలది వాళ్ళ యొక్క కర్మలు ఒకటి దగ్ధం అవుతూ కర్మలనేవి ప్రక్షాళన గావించడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట.
మరి అలా అనుభవిస్తున్నటువంటి రోగం కూడా తొలగించుకోవడంతో పాటు రాబోయే రోగాలను కూడా అరికట్టవచ్చు. అందుచేత ఏ రకంగా చూసినా, ఎటు చూసినా మరి మనకి ధ్యాన సాధననే శరణ్యం. ధ్యానం శరణం గచ్చామి. అది శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్రాతి తీవ్రంగా ఈ సాధన చేయడం వల్ల ఆలోచనలు లేని స్థితిలో, అంటే ధ్యాన స్థితిలో మరి అపారమైనటువంటి విశ్వశక్తిని మనం పొందడం వల్ల ఆ శరీరాన్ని శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. మరి దీనితో పాటు ఈ సాత్వికమైనటువంటి శాకాహారం, వెల్లుల్లి, ఈ మాంసము, కోడిగుడ్లు, పుట్టగొడుగు లాంటివి తీసుకోకపోవడం వల్ల ఎప్పటికప్పుడు ఈ ప్రాణశక్తి అధికంగా ఉన్నటువంటి మొక్కల నుండి, ఫలాల నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మనం శరీరాన్ని ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా మరి మనం కాపాడుకోవచ్చు. అందుకే అసలైన ఆత్మశక్తి నీలోనే ఉంది. దాన్ని వెలికి తీసుకునేటువంటి ఏకైక మార్గము ధ్యానము. ధ్యానం అంటే ఏదో కాదు, శ్వాస మీద ధ్యాస అని మరి శిలాఫలకం కింద మరి మన పత్రిసారు చెప్పడం జరిగిందనమాట. అందుకే పత్రిసారు ఏమన్నారు అంటే ధ్యానము సర్వరోగ నివారిణి అని చెప్పడం జరిగింది ఒక కొటేషన్ కింద. ధ్యానం చేస్తే రోగాలన్నీ పోతాయి కదా అని. అంటే ఎంత తీవ్రతలో ఉంటే అంత తీవ్రంగా మనం చేస్తూ ఉండడం వల్ల మరి ఈ సర్వ రోగాల నుంచి బయటపడొచ్చు. ఈ విధంగా మరి ఈ శరీరాన్ని వజ్రతుల్యం కూడా చేసుకోవచ్చు. అందుకే అంటారు కదా, మాంసపిండాన్ని మంత్రపిండంగా చేయాలి అని. మరి ఎటు చూసినా వేరే దారి ఏమీ లేదు. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని చేసినా చివరాఖరకు అత్యంత గొప్పదైన ఈ ధ్యానం ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ ధ్యానం చేస్తూ ఉండడం వల్ల, ఈ సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ ఉండడం వల్ల ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఈ ధ్యాన సాధన మార్గంలోకి వచ్చిన తర్వాత మన యొక్క ఆత్మ పురోగతి అనేది చాలా చాలా స్పీడ్ గా ఉంటుందంట. మరి దీనికి సద్గురుల యొక్క సాంగత్యం ఎంతో ఎంతో అవసరం. ఎందుకంటే వాళ్ళు ఆచరించి ఆ మార్గంలో నడిచి ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని పొంది మనకి అది అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, పత్రి సార్, రాఘవరావు సార్, రాజలక్ష్మి మేడం ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా, మరి ఎంత సరళంగా మరి చెప్తూ ఉన్నారు. ఆ విధంగా మరి మనం వాళ్ళు నడిచిన దారిలో మనం నడుస్తూ ఉంటే మనము అతి త్వరగా మన యొక్క లక్ష్యము, గమ్యము అయినటువంటి ఆ పూర్ణ జ్ఞానం పొంది మన గమ్యమైనటువంటి ఆ సత్యలోకాన్ని మనం చేరుకోవచ్చు అనేటువంటి విషయం నాకైతే బాగా అర్థం అయ్యింది. మరి ఈ విధంగా చేయాలి అని అంటే 4 పనులు ఖచ్చితంగా చేయమంటారు. మరి ఏంటి అంటే మరి తీవ్రాతి తీవ్రమైనటువంటి ధ్యాన సాధన, సాత్వికమైనటువంటి శాకాహారం తీసుకోవడం. రెండోది ఆత్మ జ్ఞానానికి, అంటే ముఖ్యంగా పత్రిసారు 1,00,000 పుస్తకాలకు పైగా చదివి రాసినటువంటి ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను మెయిన్ గా ఖచ్చితంగా చదవాల్సిందే. మరి 50 పుస్తకాల కిందగా ఇవ్వడం జరిగింది. అవే మరి మన తటవర్తి రాఘవరావు సారు మరి 7 పుస్తకాల కింద ఇవ్వడం జరిగింది. మరి వాటిని చదువుతూ స్వాధ్యాయం చేయడం వల్ల, ఆ తర్వాత మరి ఆత్మ జ్ఞానానికి సంబంధించినటువంటి ఇట్లాంటి జూమ్ సెషన్ లో పాల్గొనడం, ముఖ్యంగా మరి రోజు మరి తటవర్తి రాఘవరావు సారు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ జూమ్ సెషన్ ఏదైతే ఉందో మరి 4 నుంచి 6:30 వరకు సైలెన్స్ మెడిటేషన్ చేసి మరి గురువులతో మనం కలిసి చేస్తూ ఉంటాం కాబట్టి మరి గురువు సాంగత్యంలో మరి ఎంతో శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూడండి, మన మాటను కూడా సైతం మరి సరి చేయడం జరుగుతుంది అనమాట. ఆ సెషన్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలి. మరి ఆ తర్వాత మరి ఈ సజ్జన సాంగత్యంతో పాటు ఆచార్య సాంగత్యం కూడా మరి సారు మేడం ఎన్నో ఉపనిషత్తుల సారం, ఎంతో అనుభవ జ్ఞానంతో చెప్తున్నటువంటి ఎన్నో విషయాలను మరి మనం గ్రహించి, తెలుసుకొని, అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని ఆచరించడం వల్ల ఎంతో ఫలితాన్ని మరి మనం పొందగలుగుతాం. తెలుసుకుంటే ఏమి ఫలితం రాదు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడే మనం ఆచరిస్తాం మన జీవితంలో. ఆ విధంగా మరి ఆత్మ సేవలు కూడా చెప్పడం జరిగింది. ఆత్మ సేవలు అంటే ధ్యానము, ధ్యాన ప్రచారం హైయెస్ట్ అన్నమాట. ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడం. ఇప్పుడు మనం ఈ జూమ్ ద్వారా ఈ తిరుచానూర్ పిరమిడ్, ఈ స్పిరిచువల్ ఈ ట్రస్ట్ నుంచి కూడా మరి మనం ఇదే
చేస్తూ ఉన్నామన్నమాట. ఈ విధంగా మరి మనకు తెలిసినది ఏది తెలిస్తే అది ఈ మార్గంలో మన శరీరాన్ని ఉపయోగించి, మరి మన వాక్కుని ఉపయోగించి, మనకున్నటువంటి ధనాన్ని ఉపయోగించి, మన శక్తిని ఈ విధంగా మరి మనకున్నటువంటి ధనాన్ని ఎంత వీలైతే అంత ఆత్మలమైన మనము ఆత్మ పరంగా ఉన్నత స్థాయికి మరి ఈ ఆత్మ సేవలే తీసుకెళ్తాయి అనేటువంటి విషయం ముఖ్యంగా ఇందులో కూడా హైయెస్ట్ అనేది జ్ఞానము అనేది మరి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈ జ్ఞానాన్ని మరి పత్రి సార్ నుంచి నేను తెలుసుకున్నాను కాబట్టి ఆ పత్రి సార్ ఏది చేసి మరి అంత స్థాయికి అంత గొప్ప స్థాయికి ఎదిగారో మరి నేను దాన్ని పట్టుకొని మరి గత 20 సంవత్సరాల నుంచి నేను చక్కగా మరి ప్రతి నెల 1, 2, 3 తారీఖులలో భీమవరంలో జరిగేటువంటి ఉచిత ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులకు ఎవరైతే హాజరవుతూ ఉంటారో వాళ్ళు చక్కగా పురోగతి సాధిస్తారు అనేది కూడా మరి సారు ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. ఈ జూమ్ సెషన్ వేదిక కూడా చెప్తున్నారు. మరి కాబట్టి ప్రతిరోజు ఈ సెషన్ లో పాల్గొనడం, జూమ్ సెషన్ లో మార్నింగ్ సైలెన్స్ మెడిటేషన్ పాల్గొంటూ ఈ భీమవరంలో పాల్గొనడం వల్ల మరి మనం ఎంతో త్వరితగతిన మరి జీవిత లక్ష్యాన్ని మనం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా సార్ చెప్పడం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి 4 పనులు చేస్తూ ఉండడం వల్ల మరి మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా అద్భుతమైనటువంటి ఈ జీవితం నుంచి మరి బయటపడతామనేటువంటి విషయం నాకైతే అర్థమైంది. మరి ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకిచ్చినటువంటి మరి ఈ సెషన్ లో ఉన్నటువంటి మరి మాస్టర్స్ కి మరి కండక్ట్ చేస్తున్నటువంటి మేడం కి సార్ కి అందరికీ కూడా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. మ్యూట్ లో ఉంది సార్. థ్యాంక్ యూ మేడం. సార్. రికార్డింగ్ ఆఫ్ చేస్తాను.